గంగా, దీనికి కొంచెం పాలిష్ పెట్టించాలి. ఏంటి రామ్జీ, పాత చెక్క ముక్కకు పాలిష్ అంటున్నావేంటి? ఇది పాత చెక్క కాదు బిట్టూజీ. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు సంక్రాంతి సంబరాల్లో తాళ్లాగుడు పోటీల్లో కొట్టిన ఫస్ట్ ప్రైజ్. బోడి తాళ్లాగే పోటీల్లోనా? నేను చూపిస్తాను చూడు. అమ్మా ఇప్పుడు అవసరమా? రేయ్, మన టాలెంట్ చూపించాలి కదరా. ఇప్పుడే వస్తాను చూడు. మీకు తొక్కుడు బిళ్ళ ఆటలో వచ్చిందా? కాదు, సంక్రాంతి నాటక పోటీల్లో నేను గెలుచుకున్న మొమెంటో. పోటీదారులు మీరు ఒక్కళ్ళేనా? కాదు, 100కు పైగా వచ్చారు. ఎంతమంది మీ నటన చూసి చచ్చిపోయారు? గంగూబాయ్, వచ్చినోళ్ళు నీకంటే గణపాటలు అనుకుంటాను. బిట్టు, ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే తెలిసేది నేను ఏ పార్టీ నటునో. మీకేనా? మాకు వచ్చే ఇలాంటి బహుమతులు ఎన్నో. చూపిస్తానండి. చూడండి, ఎవరికి తక్కువ బుర్ర ఉందో పరీక్షించి నీకు ఇచ్చుంటారు కదా. కాదు రాంబాబు, నాకు వంటల పోటీలో ఈ పప్పు కత్తి ఇచ్చారు. అబ్బో, ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయి, నీకు ఉత్త పప్పు గుత్తే, మనకు అప్పడాల కర్రీ ఇచ్చారు తెలుసా? సీనియర్ గంగారు చేత మాడి మీద ముట్టించుకోవడానికి ఇచ్చారు కదా. ఎవరిచ్చారు బిట్టు? చపాతీలు నాకంటే అద్భుతంగా ఎవరూ చేయలేరని ఈ గిఫ్ట్ ఇచ్చారు గంగు. మీకే కాదు, నాకు ఒక బుక్ ప్రైజ్ గా ఇచ్చారు. ఎందుకో చెప్పుకొని చూద్దాం. మీ కాలేజ్ లో చేతకాని దద్దమ్ములు అనే కాంటెస్ట్ లో నువ్వు గెలుచుంటావు. కాదు, ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నావని ఈ బుక్ చదువుకోమని ఇచ్చుంటారు. కాదురా ఎడుపెదవా. ఓహో, లాయరిగిరి అయ్యాక కూడా నువ్వెందుకు పనికి రాకుండా పోయావు? కనీసం ఈ పుస్తకం చదివినా బాగుపడని ఇచ్చుంటారా? కాదు, ఓ, ఎవరో ఈ బుక్ మోయలేక నిన్ను పట్టుకోమంటే తీసుకొచ్చేసుంటావు, అంతేనా? కరెక్ట్ రా, అంతే. అన్నయ్య, అప్పుడు అది దొంగతనం అవుతుంది కానీ బహుమతిలో అవుతుంది. నేను చెప్తాగా. మా గురువు రామజత్నాని గారు ఓ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన పట్టుకోలేక పక్కన పెడితే నేను తెచ్చుకున్నాను గనక ఇది గిఫ్టే. అలా అయితే నాకు ఒక బహుమతి ఇచ్చారు. నోరెక్కువ ఉందని ఇచ్చారా? కాదు, స్టేజ్ మీద బాగా స్పీచ్ ఇచ్చానని ఇచ్చారు. బహుమతి ఏది వాళ్ళక్క? ఇదిగో సోప్ బాక్స్. నాన్న ఎర్రబాబు, నీకేం రాలేదా? నేను పుట్టడమే ఈ ప్రపంచానికి పెద్ద గిఫ్ట్. అవును, సంక్రాంతి అంటే గుర్తొచ్చింది. బిట్టు, మన ఊరెళ్ళటానికి బస్ టికెట్లు. అవును రాంబాబు, మనకు కూడా బుక్ చేయి. చేస్తానులే. పీత, వాళ్ళందరూ బస్ టికెట్లు బుక్ చేసుకుని ఊరెళ్తూ ఉంటే నువ్వు నేను ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటావా ఏంటి? అబ్బా, వెళ్దాంలే బీటీ. మన రాంబాబు వాళ్ళకి బుక్ చేసినప్పుడు మనకు బుక్ చేయడా ఏంటి? గంగు, ప్రతి సంవత్సరం వెళ్తాంగా, ఈ సంవత్సరం వదిలే. ఏంటొద్దు? ప్రతి సంవత్సరం వెళ్ళి ఈ సంవత్సరం వెళ్ళకపోతే అందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నేను మాత్రం రాను. సరే, అయితే ఈ పండక్కి నేను ఒక్కదాన్ని పిల్లలతో వెళ్తాను, మళ్ళీ తిరిగి రాను. రాంబాబు, అన్ని సరుకులు ఈసారి ఎక్కువ తీసుకురా. ఎందుకు? ఊరెళ్తున్నాం కదా, తీసుకెళ్దా. ఎవరైనా వెళ్ళిన అల్లుడికి మర్యాదలు చేస్తారు గాని అల్లుడు అన్ని తీసుకెళ్లి వాళ్ళకి మర్యాదలు చేయడు. పీత, అమ్మా బీటీ, నన్ను అలాంటి డిమాండ్స్ కోరకే. భయపడకు పీత, మా ఇంట్లో వాళ్ళకి నీ చాత్కంతనం బాగా తెలుసు, ఏం అడగరు. సర్లే, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దారి ఖర్చులకి తిండి ఖర్చులకి మీ వాళ్ళే పెట్టుకోమని చెప్పు. సరే పదండయ్యా. ఎర్రబాబు, నువ్వు వెళ్ళవా? అందరికి పెద్ద చుట్టాన్ని నన్ను ఒక్కడిని వదిలేసి మీరు అందరూ ఊరికి వెళ్ళిపోతారా? నువ్వు వెళ్ళి మీ ఊరికి టికెట్స్ బుక్ చేసుకోరా. విడిచిపెట్టి వెళ్తున్నారంటే టికెట్లకు కాదు, నన్ను ఒక్కడినే వదిలేసి మీరు అందరూ ఊరికి వెళ్దామనే. అంటే నువ్వు ఊరికెళ్ళవారా? ప్రతిసారి అక్కడ సంక్రాంతి చేసుకుని బోర్ కొట్టింది, అందుకే ఈసారి ఇక్కడే చేసుకుందాం అనుకుంటున్నా. సరే అయితే నువ్వు ఒక్కడవే చేసుకో. అవసరం లేదు, ఎలాగో మీరందరూ తోడుంటారుగా. ఎలారా ఎరుపు మొహోడా? మీ అందరికి టికెట్లు దొరకవు కాబట్టి. నువ్వు అన్నంత మాత్రాన దొరకకుండా పోతాయిరా అపశకున పక్షి. పదండి, జాగ్రత్త. గంగుబాయ్, క్యాచ్. జాగ్రత్త. ఇంకా టికెట్లు దొరకవు, పదండి. ఇది పట్టుకో. టికెట్లు దొరికిన తర్వాత నిన్ను కొడతాను రా. ఎక్కడికి లేవండి, వైజాగ్ లేవు, ఒంగోలు లేవు, ఎక్కడికి లేవు, పండగ కదా. హలో, ఎక్కడికి లేవమ్మా, పండగ కదా, ఎక్కడ దొరుకుతాయి? పెద్దగా లైనే లేదు. తొందరగా రండి, తొందరగా రండి. ఎక్కడికి? పలాసా. 2000. మీ సెల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, వెళ్ళిపోండి. ఓకే.
ముందు సీటేగా. ముందు సీటు ఏదో సీటు దొరికింది పోవాయా బాబు, అసలే పండగ. ఏ ఊరు? శ్రీకాకుళం. పర్పస్ ఏంటి? సంక్రాంతికి ఊరెళ్తున్నావు ఆయన కొత్తగా పర్పస్ అడుగుతున్నారేంటి? అడిగిందని సమాధానం చెప్పండి, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే ఓకే. 3000 అవుతుంది. అప్ అండ్ డౌనా? కాదు. ఓ ఫ్యామిలీ మొత్తానికా? కాదయ్యా బాబు. బాబు బస్ మొత్తం నాకు అవసరం లేదు, 2 సీట్లు చాలు. నేను చెప్పింది ఒక సీటు కాస్టే. నేను ఎయిర్ బస్ కి అడగలేదు, హైటెక్ బస్ కి టికెట్ అడిగా. సంక్రాంతి అంటే ఏ బస్ టికెట్ అయినా ఇలాగే ఉంటాయి. అయితే నాకు వద్దులే బాబు. అయితే పక్కకు పో. ఆ విషయం మాకు తెలుసు, చెప్పనవసరం లేదు. సంక్రాంతి అంటేనే కదా వీడు ఎక్కువ ఛార్జ్ చేస్తుంది. చెప్తాం. ఏ ఊరు? భీమవరం. పర్పస్? దీపావళికి, కానీ ఈ నెల 12కి టికెట్ కావాలి. అంటే ఇప్పుడు వెళ్ళి అప్పటి వరకు ఉంటావా? సంక్రాంతికి దీపావళి పండుగ చేసుకోవడం మా ఇంటి ఆచారం అండి. అలాగా. ఓ పని చెయ్యి, నువ్వు దీపావళి అనుకుని ఇంటికెళ్ళు, నేను సంక్రాంతి అని టికెట్ ఇచ్చేస్తా. అయితే 500లేగా? 500కి సూర్యాపేటలో దించేస్తాం, ఓకేగా? టికెట్ ఎంత? 2000. ఒరే రాంబాబు, 2000 నీది నాది కలిపి 4000 ఇచ్చే. టికెట్ లేవయ్యా. అంత లేదు. ఎక్కడికి ఇట్రా. లేవు, పెట్టాయి. ఏంట్రా నేను ఇవ్వాలా? సార్ విజయవాడకి నాకు టికెట్ కావాలండి. పర్పస్? ఏ పండక్కి కాదు సార్. మరి ఎందుకు వెళ్తున్నారు? ఎలా చెప్పమంటారు సార్? చెప్పు, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టు, చదువుకుంటా. బామ్మా చెప్పేస్తున్నానే. ఏమండి, నిన్న రాత్రి మా బామ్మ ఎగిరి మరి బాల్చి తనేసాయా. ఇవాళ రేపు పోయేలా ఉన్నావు, నీకు బామ్మ ఉండటం ఏంటి, ఆ బాల్చి తనడం ఏంటి? అది కాదు సార్, నిజం సార్, మా బామ్మ పోయింది. నువ్వు ఎన్ని చెప్పినా సరే విజయవాడకు 2000. చావు బతుకులన్నా కరికిరించరా? డెత్ కన్సెషన్ లేదా? ఓ పని చెయ్యి, పెద్ద కర్మ కార్డు తీసుకురా, ఒక 100 తగ్గిస్తా. అంతా ఆఫర్ నాకెందుకు, నువ్వే ఉంచుకో. పోదండి. ఎక్కడికి? వైజాగ్. 2500. ఇదిగో 3000 తీసుకో. 500 పండక్కి టిప్పుగా ఉంచుకో. మీరండి కస్టమర్, కొంతమంది వస్తారు పైసా ఖర్చు పెట్టడానికి కూడా పోటంతా ఆలోచిస్తారు. ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 8125560803. మెసేజ్ వస్తుంది, వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ గుడివాడకు ఒక టికెట్ ఇవ్వండి. సుమో సార్, కొద్దిగా బ్రేక్ వేయండి. ఏంటి వెటకారమా? హలో, మీకు డబ్బు లేకుంటే దానాలు చేసుకోండి. అంటే మీకు దానం కావాలా? అక్కర్లేదు, మీలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ ట్రావెలర్స్ కి డబ్బులు ఇవ్వబట్టే వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తున్నారు. ఆపుతారా? నేనిచ్చిన వాటిలో టిప్పు మాత్రమే ఒరిజినల్, మిగతావన్నీ డూప్లికేట్. సుమో సార్, కొన్ని ఉంటే మాకు కూడా ఇస్తారా? అప్పుడు గాని మీరు నేను కలిసి చల్లపల్లి జైల్లో కూర్చొని ఓసలు లెక్క పెట్టుకోవాలి. ఎందుకు? వాడికి ఇప్పుడు బిజీలో తెలియకపోయినా తీరిగ్గా చూస్తే అందరం బొక్కలో ఉంటాం. రామ్జీ పదండి. మరి ఆడాళ్ళు అడిగితే? అయిపోయాయని చెప్దాంలేరా. వాళ్ళు ఊరుకుంటారంటావా? ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్దాం, ముందు వెళ్దాం పదండి. హలో అమ్మా, సంక్రాంతికి మీ ఊరు వస్తున్నాం. నిజమేనా? అయ్యో పచ్చి నిజమమ్మా, మీ అల్లుడు గారు టికెట్స్ తేవడానికి వెళ్ళాడు. ఇంతకీ పిండి వంటలు ఏం చేసావు? నీకేం కావాలండి? అరిసెలు, బూరెలు, జంతికలు చేస్తాలే. చేస్తానని అరిసెలు 1 డజను, బూరెలు 1/2 డజను, జంతికలు 1/4 డజను కాదు. మరెంత కావాలి? ఈ సంవత్సరం సంక్రాంతి నుంచి వచ్చే సంవత్సరం సంక్రాంతి దాకా సరిపోవాలి. నీ ఆత్రం పాడుగాను. సర్లేరా, ఏదోటి చేస్తాలే. ఆ అన్నాళ్ళు తింటే వాటికేం కాదు, అవి తిన్న మీకేం మోసం అయ్యి మంచాన్ని పడతారు. అమ్మా, నేను మీ అల్లుడు పండక్కి ఊరొస్తున్నాం. అయితే మా ఊరికి కరువు వచ్చినట్టే. అమ్మా, ఊరికే అన్నాలేవే. నేను బస్ దిగినప్పటి నుంచి మళ్ళీ బస్ ఎక్కేదాకా నా నోట్లో నాన్ వెజ్ తప్పించి ఇంకేమీ ఉండకూడదు. వద్దమ్మా, మా ఊర్లో కోళ్ళ కరువు వచ్చింది, మేకలకి వ్యాధులు వచ్చాయి. తక్కువ నుంచి తెప్పించమ్మా. మీ అల్లుడికి లేకపోయినా పర్లేదు, నాకు మాత్రం ఏమైనా తక్కువైందనుకో. పుట్టింటికి రావడం మానేస్తావా? కాదు, అక్కడే ఉండిపోతాను. వద్దులే, నీకు కావాల్సింది చేసి పెడతా. 10,000 అయినా పందెం కోడి మాంసం ఉండాలి, 1,00,000 అయినా పందెం పొట్టేలు మాంసం ఉండాలి. పందెం కోడి మాంసం వద్దమ్మా. వద్దులే, పగపడుతుంది. సరే ఉంటానే, అన్ని నువ్వు రెడీ చేసుకో. బాయ్. బాలక్కాయ్, ఇన్నాళ్ళు అందరూ నీ నోటికి దడుస్తారనుకున్నాను కానీ నీ నోటి తిండికి కూడా దరుస్తారని ఇప్పుడే తెలుసులా. హలో అమ్మా, వస్తున్నావా? వస్తున్నావు. సరే కానీ ఎన్నిళ్ళు మాట్లాడావు? ఓ 15 ఇళ్ళు. ఇదిగో అమ్మా,
బిట్టు జంతికలు అరిసెలు ఇరగదీస్తాడు. ఇంకో 5 ఇళ్ళు మాట్లాడుకో. మాట్లాడాక అల్లుడు హ్యాండ్ ఇవ్వడగా. బస్ టికెట్లు తీసుకురావడానికే వెళ్ళాడమ్మా. అమ్మా, వంటలు చేసినందుకు ఇంటికి 2,000 రావాలి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మా చేతిలో 25,000 ఉండాలి. సరే, ఏదో విధంగా గిట్టుబాటు చేస్తాలే. సరేనమ్మా, ఉంటాను. పాపం బిట్టుగారిని పండగ కూరికి తీసుకెళ్లి ఇట్లా కొడుకుంటున్నారా? పిండి వంటలు చేసి పిండేస్తున్నారా? పాపం బిట్టుని బాల కార్మికుడిలాగా వృద్ధ కార్మికుడిని చేస్తున్నారు. అందుకేనా ఆయన ఇందాక నన్ను రాను రాను అన్నారు. మరి సంవత్సరం అంతా కష్టపడేది నేను. కనీసం ఈ పండగ 3 రోజులైనా తను కష్టపడాలిగా. ఇలా ఈ మొహాలతో వెళ్తే వాళ్ళు చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారు. అవునవును, ఇలా వెళ్తే ఎవరైనా గుర్తుపెట్టేస్తారు. అయితే కాసేపు వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామా? ఓ వాళ్ళు రాగానే బయలుదేరిపోవటం. నేను ఆల్రెడీ సర్దేసే సామాన్లు. మనోళ్ళు సంతోషం చూస్తుంటే బస్ టికెట్లు దొరికినాయేమో అనిపిస్తుంది గంగా. నీకో సర్ప్రైజ్. మనం ఈసారి పండగ ఇక్కడే చేసుకుంటున్నాం. ఏంటి? మీరు 30 భాషలు అడిగినా వాళ్ళు ఓవరాల్ గా చెప్పే సమాధానం ఒకటే, పండగ మనం ఇక్కడే చేసుకుంటున్నాం. అంటే మన ఊరు వెళ్ళట్లేదా? వెళ్ళట్లేదని సాడ్ గా చెప్పాలి కానీ సంతోషంగా ఊపుతున్నారేంటి? సంబరాలు ఎక్కడైనా సంబరాలే కదా. నా ఊర్లో సంక్రాంతి సంబరం. ఖచ్చితంగా ఊరు వెళ్ళవలసిందే. టికెట్ లేకుండా ఎలా వెళ్తా చెప్పు. You naughty బిట్టు గారు. ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే. అది కాదు, బస్సులో ఒక్క సీట్ కూడా లేదు. సీటు లేకపోయినా పర్లేదు, మనం కింద కూర్చునైనా వెళ్దాం. అబ్బా, అది కాదు, అసలు ఏ బస్సు ఖాళీ లేదు. నేను చెప్పల్లా మీరు పండగకి ఎక్కడ ఉండిపోతారనే. ఇక్కడైతే సేఫ్. మాకదంతా తెలీదు. ఫ్లైట్ టికెట్ అయినా బుక్ చేయండి, వెళ్దాం. బీటీ, మన మొహాలకు ఫ్లైట్ అవసరమా? నీ మొహానికి అవసరం లేదేమో, నా మొహానికి చాలా అవసరం. సరే రామ్జీ, వాళ్ళ ఆనందాన్ని మాత్రం ఎందుకు కాదనాలి? మీరెళ్ళి మీ ల్యాప్టాప్ ను పట్టండి. ఓకేనండి. శ్రీకాకుళం అంటే వైజాగ్ లో దిగాలి. 12వ తారీఖున 8,000. చాలా ఎక్కువ. 13 అయితే 9,000 బిట్టుజీ. 12 బుక్ చేయరా బాబు. బిట్టు, మనకు కూడా బుక్ చేయి. విజయవాడకు కదా. 2 ఫ్లైట్లే ఉన్నాయి. దేనికైనా పర్లేదు, వెళ్ళిపోవాలంతే. నువ్వు వెళ్తావు సరే, ఇక్కడ ఖాళీ ఉండదు. చూస్తున్నాడుగా. అవును బిట్టుజీ, 2 ఫుల్ అయిపోయాయి. 12 బుక్ చేయరా బాబు, లేకపోతే అవి అయిపోతాయి. ఆల్రెడీ అయిపోయాయి. 13వ తారీఖున బుక్ చేయి. 13. 10,000. మన బడ్జెట్ క్రాస్ అయిపోయింది. మనం భీమవరం వెళ్ళాలంటే ఏ ఊర్లో దిగాలి పితా? బెజవాడలో దిగితే కృష్ణ, రాజమండ్రిలో దిగితే గోదావరి, ఏదైనా ఒకటే. అంటే మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. మాకే చిల్లర లేదంటే మీకు మళ్ళీ చాయిస్ లా. మూసుకొని కూర్చోండి. ఏంటో రాంబాబు అలా అంటావు? రాంబాబు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తావా లేదా? అరే, 5 నిమిషాల్లో 10,000 టికెట్ 15,000 అయిపోయింది. 5 నిమిషాల్లో 5,000 పెరిగిపోయిందా? 5,000 పెరిగిపోయింది. అయ్యో, పని చేయని ముష్టి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని మమ్మల్ని మోసం చేస్తారా? ఎక్కడ టికెట్స్ లేవు, మరి ఏం చేస్తాం? ఎలాగైనా మీరు మమ్మల్ని తీసుకెళ్ళాలి. ఇంకా టైం ఉందిగా, ఏదో ఒకటి ప్రయత్నిస్తాంలే. లేకపోతే ఈ సంక్రాంతికి మీరు ఇంటి బయట ఉంటారు. మాకంటే ముందు నిన్ను బయటకు తోస్తావరా ఎడిపెదవా? హలో, సింధు ట్రావెల్స్ అండి. మీ దగ్గర ఏమైనా కార్లు ఉన్నాయా ఊరు వెళ్ళడానికి? లేవా? సరే. ఏంట్రా, ఊరెళ్తున్నావా? సర్లే గాని నీ కారులో ఖాళీగా ఉందా? ఉందా? నేను వస్తానని చెప్పు. ఒరేయ్, నేను మా ఆవిడ కూడా నీతో వస్తావురా. ఒక్కళ్ళకే ఉందా? గంగు, పోనీ నువ్వు వెళ్తావా? సర్లేరా, మేము రాలే, నువ్వు వెళ్ళు. ఏరా ఊరెళ్తున్నావా? దేంట్లోరా? లారీలోనా? మాకు ఖాళీ ఉందరా? ఏంటి
నీకు వెయ్యిస్తే గానీ ఎక్కించుకోవా? అబ్బా, నా ఒక్కడి కోసం ₹1 తగ్గిస్తావా? అవసరం లేదులే, వెళ్ళు. యారా ఖాళీగా ఉందా? ఒక్క నిమిషం ఎంతమంది పట్టొచ్చురా? ఎంతమంది అయినా పర్లేదా? మేము కూడా వస్తాం బాబు. సరే, మనోళ్ళు పిల్లకాయలతో కలిపి ఓ 8 మంది ఉంటావురా. ఓకేనా? వాడికి ఓకేనంట. సరేరా, ఎక్కడికి రావాలో చెప్తాను, రెడీ చేసుకో. తమ్ముడు 8 మందికి ఒకే బండా? అవును. స్కూల్ బస్ లాంటి మినీ బస్సా? కాదు. పోనీ పెద్ద బస్సా? నహి. పోనీ ట్రాక్టరా? చార్టెడ్ ఫ్లైటా? చెడు మొహానికి అంత సీన్ ఉందంటారా? మార్చురి అంబులెన్సా? కాదు, 2 ఎద్దుల బండి. వెళ్దామా రాంబాబు? ఈ సంక్రాంతికి బయలుదేరితే వచ్చే సంక్రాంతికి వెళ్తాం మీ ఊరు. మా ఫ్రెండ్ వెళ్ళేది కూడా నెక్స్ట్ సంక్రాంతికే. చాలు, ఇక అర్థమైపోయింది మనం ఊరు వెళ్ళలేమని. ఇక్కడే భోగి, సంక్రాంతి, కనుమ చేసుకుందాం. అక్కడికంటే ఘనంగా. సరే, రేపు ఎలాగో భోగి కాబట్టి అందరూ పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకుందాం. భోగి మంటలు ఎందుకు ఇస్తాడు డాడీ? పాత వస్తువులు తగలబెట్టి కొత్త వాటికి ఆహ్వానం పలకడానికి వేస్తారు. అంటే మీరు పాతగా ఉన్నారుగా, మిమ్మల్ని మంటలేస్తే కొత్త బిట్టు వస్తాడేమో. అసలు అవి ఇవి ఎందుకు? వీడిని తగలేయండి, దరిద్రం వదిలిపోద్ది. చాలు చాలు, మనం వెళ్ళి పడుకుందాం. తెల్లవారుజామున లేవాలి భోగి మంటలు వేయడానికి. పదండి. పదండి పదండి. ఎర్రని కాంతుల ఎర్రని కాంతు గంగోదినా, అబ్బా ఏట్రా? భోగి మంటలు అయిపోయినాయి, వాటి మీద కాగబెట్టిన నీళ్ళతోటి స్నానాలు కూడా అయిపోయినాయి. మరి పొంగల్ నువ్వు ఎప్పుడు పెడతావో? పొంగలన్న చేయాలంటే పప్పు గుత్తి కావాలిగా. పప్పు గుత్తి అంటే ఆయన పప్పు గుత్తికి పొంగల్కి సంబంధం ఏంది? మొదట పప్పు చేసి గానీ నా నే కూర ఉండను. ఓ, పప్పు గుత్తి అంటే నాకు వంటల పోటీలో వచ్చిన బహుమతిరా. బిట్టుగారు, ఏంటయ్యా? అదేనండి, మీరు ఇంకా పొయ్యి వెలిగించలేదేంటి? నా ఆచార సాంప్రదాయ ఆయుధానికి నమస్కరించందే. నేనే పని చేయను, ఇంకే ఇతర వస్తువుని ముట్టుకోను. తప్ప ఏ ఆయుధం అండి? నా అప్పడాల కర్రయ్యా. గంగా, గంగా, ఏమైంది? నా ముద్దుల షీల్డ్ కనిపించట్లేదు. నా పప్పు గుత్తి కనబడడం లేదు. బిట్టు బిట్టు, ఏంటి గంగు? నా మొమెంటో కనిపించట్లేదు. నా అప్పడాల కర్ర కనిపించట్లేదు. రాంబాబు, ఒరే రాంబాబు, ఏంట్రా? నా బుక్ కనిపించట్లేదురా. నా షీల్డే కనిపించట్లేదు నేను చూస్తుంటే. పీతా పీతా, ఏంటి? నా సోప్ బాక్స్ కనిపించట్లేదు. ఇక నా బుక్ కూడా కనిపించట్లేదు. అందరి ఇంపార్టెంట్ వస్తువులు ఒకేసారి కనపడకుండా ఏమవుతాయి? ఏమో, నా షీల్డ్ ప్రతి పండక్కి చూసుకోవడం నా ఆనవాయితీ. నా మొమెంటో చూడండి, నాకు ముద్దైనా దిగదు. నా అప్పడాల కర్ర లేకుండా వంటలు చేయను. మీ అందరివి ఎలా అయినా కొనొచ్చు, నా లాబుక్ ఎలా తెచ్చుకోను? నా అందాల సోప్ బాక్స్ లేకపోతే రేపటి నుంచి నేను స్నానం చేయను. ఏంటి, మీకు అవి ఎంత ఇంపార్టెంట్ వస్తువులా? ఏరా నీకు తెలుసా? బిట్టుగారు అన్నారుగా, పాతవన్నీ భోగి మంటలు వేసేస్తే కొత్త వస్తువులు వస్తాయని. అలా అన్నారని నేనే భోగి మంటల్లో మీ వస్తువులన్నీ వేసేసాను.